ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెండింగ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన కళాశాలల బంద్ జయప్రదం నర్సంపేట డివిజన్ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బంద్లో భాగంగా విద్యార్థులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి సంవత్సరం రెగ్యులర్గా రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని చెప్పింది. విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చింది. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. అయినా నేటికి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయటం లేదు అన్నారు. దాదాపు 10,000 కోట్ల స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పేద విద్యార్థులకు ఇవ్వవలసి ఉంది. ఇప్పటి వరకు పెట్టిన బడ్జెట్లలో విద్యారంగానికి అతి స్వల్ప నిధులు కేటాయించింది. ఇటీవలే మార్చి 20వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో కూడా కేవలం విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 8.2% నిధులు మాత్రమే కేటాయించింది. నిధుల లేమితో విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు రావటం లేదు. ప్రభుత్వ విద్యా సంస్థల్ని సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాయి. మరోవైపు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు 218 కోట్ల పెండింగ్ ఇవ్వవలసి ఉంది. పెండింగ్లో ఉన్న ఈ నిధులను విడుదల చేయాలని పీడీఎస్యూ గతంలో అనేక పోరాటాలు నిర్వహించింది. చలో అసెంబ్లీ మంత్రుల క్వార్టర్స్ ముట్టడి చేసింది. 2025 జూలై మొదటి వారంలో 72 గంటల విద్యా సంస్థల బంద్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇళ్లు ముట్టడి చేసి అక్రమ కేసులు, ఇబ్బందులను సైతం ఎదుర్కొంది. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇవ్వవలసిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఈరోజు 26న కళాశాలల బంద్ జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు చంద్రబోస్, ఉషా కిరణ్, సందీప్, శ్రీకాంత్, అనిల్, షఫీనా, పూజ, అభినయ, అఖిల తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఇవాళ విద్యా వ్యవస్థలో విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ చదువులు అయిపోయినా కూడా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో కానీ లేకపోతే ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లలో కానీ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం ద్వారా వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి అనేది ఎలిజిబుల్ కాకుండా విద్యార్థులు వేరే వర్క్ చూసుకోవడం జరుగుతుంది. ఇలా విద్యా వ్యవస్థను ఎందుకు నాశనం చేస్తున్నారు అనేసి ఈ రోజు వరకు కూడా పీడీఎస్యూ విద్యా సంఘం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ఇలా దేశంలో చూస్తే అనేక మంది యువత ఎక్కువ ఉన్నా కూడా ఇలా ఎడ్యుకేషన్లలో ముందంజలు ఎందుకు ఉన్నా కూడా మనకి ఎందుకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేకపోతుంది. ఇవాళ నిరుద్యోగులు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది ఎందుకు ఇవాళ ప్రభుత్వం బాధ్యత తీసుకొని విద్యార్థులకు ఎందుకు స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఉద్యోగాలు కానీ ఆ ఉద్యోగ క్యాలెండర్ కూడా ఈ రోజు వరకు కూడా రిలీజ్ చేయకుండా విద్యార్థులను, యువకులను, అదేవిధంగా నిరుద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం స్పందించి మనం కూడా ఉద్యమాలకు నాంది పలికి మనం కూడా మన స్కాలర్షిప్ల కోసం మన ఫీజు రింబర్స్మెంట్ కూడా మనం ఫైట్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కూడా స్పందించాలి, ప్రశ్నించే తత్వాన్ని కూడా నేర్చుకోవాలి. ఈ రోజు వరకు కూడా మేము సీఎం ఇల్లు ముట్టడి కూడా చేసినాం. ముట్టడి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 8%, 20% బడ్జెట్ రిలీజ్ చేయాలని అంటే మొన్న బడ్జెట్లో 8% మాత్రమే విద్యార్థులకు బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఎవరికి కూడా ఆ స్కాలర్షిప్ కూడా ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇప్పటి వరకు కూడా పడని పరిస్థితిలో ఉంది. దీని ద్వారా విద్యార్థులకు ఏ న్యాయం చేయాలని కోరుకుంటున్నారో ఈ ప్రభుత్వాలు కూడా ప్రశ్నించే తత్వాన్ని కూడా కోల్పోయే విధంగా ఇవాళ విద్యార్థులను కింది స్థాయిలోకి తొక్కివేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లలో ఎడ్యుకేషన్లో చూసుకుంటే మనకున్న విద్య కూడా శాస్త్రీయమైన విద్య కాదు. ఆ శాస్త్రీయమైన విద్యను మనకి ఇలా ఇవ్వాలి అనేది కూడా పీడీఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా సమాజ స్థాపన అందరూ కూడా ఈక్వాలిటీగా ఉండాలి. ఎడ్యుకేషన్ అయినా కానీ ఉద్యోగాలలో కానీ ఈ సమాజంలో ఉన్న స్త్రీ పురుష సమానత్వం అనేది ఉండాలి అనేది ఇవాళ విద్యార్థి సంఘం కూడా కోరుకుంటూ ఉన్నది. కాబట్టి ఇలాంటి విషయాలను కూడా మనం కూడా దృష్టిలో పెట్టుకొని మన హక్కుల కోసం మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్లో భాగంగా అందరూ సహకరించి బంద్ను విజయవంతం